ఓం శ్రీ మాత్రే నమ. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, మార్చి 14వ తేదీన జరగబోయేది ఇదే. అదృష్టం తలుపు తడుతుంది, డబ్బు రాబోతుంది. వినకపోతే నిజంగా ఇది నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించారనుకుంటాను. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ. మార్చి 14వ తేదీలో జరగబోయేది తెలిస్తే నిజంగా నువ్వు చాలా సంతోషపడతావమ్మా. అదృష్టం తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా మార్చి 14వ తేదీన లక్ష్మీ జయంతి మరియు హోలీ పౌర్ణమి ఈ రెండు కలిసి వచ్చిన రోజున చెప్పిన ఈ చిన్న పని చేసుకుంటే జీవితాంతం కూడా సంతోషంతో నీ జీవితం నిండిపోతుంది. నీ జాతకంలో ఉన్న దోషాలు మొత్తం కూడా తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. నువ్వు ఏది కోరినా కూడా అదే జరుగుతుంది బిడ్డ. నేను చెప్పిన ఈ చిన్న పని చేసుకో. దానికంటే ముందు నేను నీ కోసం ఒక 6 మాటలు చెబుతాము అని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైతే ఈ 6 మాటలను చక్కగా వారి జీవితంలో ఆచరిస్తే వారు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎదుటివారి దృష్టిలో ఏర్పడుతుంది. బిడ్డ, నా బిడ్డ ఎప్పుడూ కూడా గొప్ప స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ విషయాలను నేను మీతో పంచుతున్నాను బిడ్డ. నా మాట పెడచెవిన పెట్టకు. ఈ మాట నువ్వు వినకపోతే ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలన్నింటికీ కూడా నువ్వు చేస్తున్న తప్పులు పదే పదే చేసి ఇంకా కష్టాల పాలవుతావు. ఎందుకంటే ఏ తల్లి కూడా తన బిడ్డ కష్టకాలంలో ఉంటే చూడలేదమ్మా. నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషాలు అనుభవించాలి, భోగాలు అనుభవించాలి అని చెప్పే ఏ తల్లి అయినా కోరుకుంటుంది. అలాగే నేను కూడా అదే కోరుకుంటున్నాను బిడ్డ. కనుక చెప్పే ప్రతి మాట నిన్ను దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. జాగ్రత్తగా విను బిడ్డ. ఎప్పుడైనా కానీ ఎదుటివారు నిన్ను చూసినప్పుడు కానీ లేదా నువ్వు ఎదుటివారిని చూసినప్పుడు కానీ నీ గురించి కానీ లేదా నువ్వు ఎదుటివారి గురించి కానీ ఒక అంచనా అంటూ వేస్తూ ఉంటావు. అదేంటి అంటే కనుక వారు తెలివిగా ఉన్నారా, తెలివిగా మాట్లాడుతున్నారా, వారి పద్ధతి ఎలా ఉంది, నిజంగా వారి మాట మనం వినొచ్చా, వారిని నమ్మొచ్చా అని చెప్పి ఎదుటివారిని మనం అంచనా వేస్తూ ఉంటాం. అలాగే నీతో మాట్లాడేవారు కూడా ఖచ్చితంగా నిన్నంటూ ఒక అంచనా వేసుకుంటూ ఉంటారు. కనుక ఎప్పుడైనా కానీ ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎంతవరకు అని తెలిసిన వ్యక్తే తెలివైన వ్యక్తిగా గుర్తించబడతారు. బిడ్డ, అందరూ కూడా మౌనంగా ఉండరు. కొంతమంది లొడలొడ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చిన్నదాన్నే పెద్దదిగా తీసుకుని గొడవ పడుతూ ఉంటారు. కొంతమంది తెలివిగా సైలెంట్గా ఉంటారు. ఇలా తెలివిగా మౌనంగా ఉండే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో స్నేహమైనా కానీ, వారితో వ్యాపారమైనా కానీ, వారితో సంబంధమైనా కానీ, వారితో స్నేహమైనా కానీ ఆచితూచి చేయాలి అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ. ఎప్పుడైనా కానీ సైలెన్స్ అనేది మనిషి జీవితానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ మాటే ఎదుటివారికి బలం అవుతుంది. ఒక్కోసారి మీ మాటే ఎదుటివారికి బలహీనం అవుతుంది. ఒక దెబ్బ కొట్టినా కానీ మర్చిపోతారేమో కానీ మనుషులు ఒక మాట అంటే మాత్రం జీవితాంతం ఆ మాటని పట్టుకుని పదే పదే గుంజుకుంటూ ఉంటారు. కనుక మనిషి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ. అందులో నేను చెప్పే మొదటి మాట ఏంటి అంటే కనుక సైలెన్స్ మేక్ ఓపెన్ కన్ఫ్యూజ్డ్. అంటే నువ్వు ఒక స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూర్చుని ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అందరూ ఒక చోట ఉన్నప్పుడు
నీ యొక్క మనుషులు అంటే వారు దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నారో, వారు దేని గురించి అయితే అంచనా వేసుకుంటున్నారో దాని గురించి నీకు తెలిసినా కూడా నలుగురు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎదుటివారికి సలహాని ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే వారు నీ మాటని నలుగురితో పోల్చుకుని తీసి పడవేస్తూ ఉంటారు. అలా కాకుండా మాకు ఇక్కడ ఇంతమంది ఉంటే నువ్వు చెప్పే మాట మేము వినాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కనుక అటువంటి సమయంలో నువ్వు సైలెంట్గా ఉండాలన్నమాట. అలా సైలెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది మాట్లాడుకుంటే అతను మాత్రం లేదా ఆవిడ మాత్రం సైలెంట్గా ఉంటుంది అంటే కనుక తనకు ఏదో ఒక విషయం తప్పకుండా తెలిసే ఉంటుంది. కనుక ఈవిడని అడిగి సలహా తీసుకుందాము లేదా ఇతన్ని అడిగి సలహా తీసుకుందాము అని చెప్పి వారు మీ దగ్గరికి వచ్చి సలహా అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. మీ దగ్గరికి వచ్చి సలహా అనేది తీసుకోకపోయినా కానీ మీరు ఏదైనా నోరు తెరిచి ఏదైనా చెప్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలా మీ దగ్గరికి వచ్చి వారి నోటితో వారు సలహా ఇవ్వమని అడిగినప్పుడు మాత్రమే 10 మందిలో ఉన్నప్పుడు నోరు ఎత్తాలి తప్ప అనవసరంగా నలుగురితో పాటు నారాయణలాగా ఏదో ఒకటి మాట్లాడితే మాత్రం అక్కడ నీ మాట అనేది చెల్లదు అని గుర్తుంచుకోవాలి. కనుక నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు అని గుర్తుంచుకో. ఇక రెండవది ఏంటి అంటే కనుక సైలెన్స్ అనేది ఒక లేజర్ ఫోకస్ లాగా బిల్డ్ చేస్తుంది. అంటే సైలెన్స్ బుల్స్ లేజర్ ఫోకస్ అన్నమాట. బుద్ధుడు చెప్పిన మాట నీతో ఇప్పుడు చెప్తానమ్మా, జాగ్రత్తగా విను. బుద్ధుడు ఏం చెప్పారు అంటే కనుక ఒక 3 మాటలు చెప్పారు. నీ మాట అక్కడ ఒక మాట నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాట విలువైనదైనా ఈ మాటల వల్ల ఉపయోగం ఉందా లేదా, ఈ మాట ఇప్పుడు నీకు అవసరమేనా అని చెప్పి ఈ మూడింటిని అంచనా వేసుకుని ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. అంటే నీ మాటకు అక్కడ విలువ ఉంటేనే నోరు తెరిచి మాట్లాడాలి. నీ మాట అక్కడ ఉపయోగపడితేనే నోరు తెరిచి మాట్లాడాలి. నీ మాట అక్కడ నీకు అవసరమైతేనే మాట్లాడాలి తప్ప ఏదో నేను కూడా మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడకూడదు అని గుర్తుంచుకో. ఇక మూడవది ఏంటి అంటే కనుక సైలెన్స్ గెట్స్ పీపుల్స్ అటెన్షన్. అంటే పీపుల్ అంటే ప్రజలు సైలెన్స్గా ఉన్నప్పుడు మీ పక్కన ఒక అటెన్షన్తో ఉంటారు. అంటే ఒక శ్రద్ధతోటి ఉంటారు. నువ్వు ఎప్పుడైనా కానీ ఇంటి పక్కన వాళ్ళని కానీ ఇంకెవరినైనా కానీ గమనించి ఉన్నట్లయితే ఆ అమ్మాయి అస్సలు మాట్లాడదు, కానీ మాట్లాడే ఒక్క మాట అయినా కానీ తెలివిగా రామబాణంలాగా వదులుతుంది. ఆ అమ్మాయి చాలా తెలివైంది, సైలెన్స్గా ఉంటుంది, కానీ ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి ఆ అమ్మాయికి లేదా ఆ అబ్బాయికి బాగా తెలుసు అతను చాలా తెలివైనవాడు అని చెప్పి నీ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది అవతలి మనిషికి వస్తుంది. కనుక ఊరికినే లొల్లడా మాట్లాడకుండా చాలా విషయంలో సైలెంట్గా ఉండాలి. మనిషి సైలెంట్గా ఉన్నప్పుడు మనసు మెదడు ఆలోచిస్తాయి. అప్పుడే తెలివైన నిర్ణయాలు నీకు వస్తాయి. అంతేకాకుండా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవారికి ఆలోచన అనేది జరగదు. కాబట్టి వారి మాటలకు అంత విలువ ఉండదు అని గుర్తుంచుకోవాలి. ఇక నాలుగవది ఏంటి అంటే కనుక సైలెన్స్ బుల్స్ ట్రస్ట్. అంటే నలుగురితో నీకు ఒక నమ్మకం అనేది ఏర్పడాలి. అది నీ మౌనంతో ఏర్పడాలి. నలుగురితో నువ్వు పని చేయాలి అంటే కనుక ముఖ్యంగా నీ మొహం బాగుంది, నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పి ఎదుటివారు నీతో వచ్చి స్నేహం చేయరు కదా బిడ్డ. నీ మీద ఒక నమ్మకాన్ని కూడా ఆ సైలెన్సే ఇస్తుంది. ఎందుకంటే మాట్లాడడం కంటే అంటే ఎప్పుడూ కూడా ఎదుటివారి యొక్క మాటకు విలువనివ్వడం, ఎదుటివారి మాట వినడం నేర్చుకోవాలి. అలా వారి మాటను విని వారి యొక్క ప్రవర్తనను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా నీ ప్రవర్తన కూడా ఉన్నట్లయితే ఎదుటివారు ఖచ్చితంగా నిన్ను నమ్ముతారు అని గుర్తుంచుకోవాలి. కనుక సైలెన్స్గా ఉన్న వాళ్ళ మీద ఎదుటివారికి ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది. అది కేవలం ఒక మౌనంతోనే రాదు, వారి యొక్క క్రియలను బట్టి కూడా వస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఇక ఐదవది ఏంటి అంటే కనుక సైలెన్స్ బుల్స్ స్ట్రెంగ్త్. అంటే నీ యొక్క మౌనం యొక్క బలాన్ని కూడా పెంచుతుంది.
అని గుర్తించుకో. అందరిలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అని చెప్పాను కదా తల్లి. అదేవిధంగా అందరిలో ఉన్నప్పుడు తెలివిగా ఎందుకు, ఎప్పుడు, ఎలా, అవసరం ఎంతవరకు అని ఆలోచించి మాట్లాడేవారికి బలం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే నువ్వు చాలామంది పెద్ద మనుషులను గమనించి ఉన్నట్లయితే వారు లొడలొడా మాట్లాడరు. అవసరమైనప్పుడు ఒక మాట మాట్లాడినా కూడా వారి మాటకు ఎదుటివారు విలువను ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వారి మాట ఒక బలంగా అక్కడ ఉపయోగపడుతుంది. అంతటి బలాన్ని ఇస్తుంది మౌనం. కనుక ఆలోచన జ్ఞానంతో మనసుతో ఆలోచించి పెదవుల వెంట వచ్చిన ఒక చిన్న మాట అయినా కానీ నీ యొక్క బలాన్ని, నీ యొక్క స్టేటస్ని పెంచుతుంది అని గుర్తుంచుకో. ఇక 6వది ఏంటి అంటే కనుక సైలెన్స్ హెల్ప్స్ టు నెగోషియేట్. అంటే నీ యొక్క సైలెన్స్, మౌనం ఏదైతే ఉంటుందో అది ఎదుటివారి ముందు నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటావో అప్పుడు నీ బలం ఏమిటో, నీ యొక్క బలహీనత ఏంటో ఎదుటివారికి తెలియదు. అలా తెలియకపోవడం వల్ల నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళావు. నీ యొక్క యజమాని నీ ముందు కూర్చుని నువ్వు ఎంత జీతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఆలోచించుకోవాలి. వారు అలా ఆలోచనలో నువ్వు పడినప్పుడు ఎంత అడుగుతారో, అతని యొక్క ఆ సర్టిఫికెట్స్కి ఎంత వాల్యూ ఉందో, ఇతను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అని చెప్పి వారు ఒక కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతారు. అలా కన్ఫ్యూజ్లోకి వెళ్ళి నువ్వు లేట్గా మాట్లాడేలోపే వారే నీకు ఒక అమౌంట్ని చెప్తూ ఉంటారు. ఆ అమౌంట్ మీద నువ్వు ఇంకొంచెం అడగగలిగితే ఆ టైంలో నువ్వు నిజంగా జీతాన్ని ఎక్కువగా అడిగినట్లు అవుతుంది. దానికి వారు ఒప్పుకున్నట్లు కూడా అవుతుంది అన్నమాట. అంటే సైలెన్స్ అనేది ఎదుటివారి యొక్క భయాన్ని కూడా గుర్తు చేస్తుంది. దానివల్ల నువ్వు లాభాన్ని కూడా పొందవచ్చు అని చెప్పి గుర్తుంచుకోవాలి బిడ్డ. ఈ 6 రకాలుగా నువ్వు నీ యొక్క మౌనాన్ని ఉపయోగించుకోగలిగావు అంటే కనుక జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుంది. నీ నుంచి ఎదురువారు సలహాలను తీసుకుంటూ ఉంటారు. ఆ సలహా కూడా నువ్వు ఎదుటివారికి ఉపయోగపడేలా ఇస్తే వారి దృష్టిలో నువ్వే ఒక తెలివైన వ్యక్తిగా మిగిలిపోతావు అని గుర్తుంచుకో. ఎందుకంటే నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎదుటివారి ముందు చులకన కాకూడదమ్మా. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎదుటివారి ముందు ఒక స్థాయిలో నిలబడాలి, ఒక ప్రత్యేక స్థానంలో నిలబడాలి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు ఈ 6 ముఖ్యమైన మాటలు చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే మార్చి 14వ తేదీలో బిడ్డ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ముఖ్యంగా ఆ రోజు లక్ష్మీ జయంతి మరియు పౌర్ణమి. ఎవరైతే ఈలోగా ఈ చెప్పిన ఈ చిన్న పని చేసుకుంటే వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అదేంటి అంటే కనుక తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకున్న తర్వాత చక్కగా తలంటు స్నానం చేయాలి. ఈ విధంగా తలంటు స్నానం చేసి పసుపు రంగు చీర కట్టుకోవాలి ఆడవాళ్ళైతే. మగవాళ్ళైతే కనుక పసుపు రంగు టీషర్ట్ కానీ లేదా షర్ట్ కానీ వేసుకోవాలి. తరువాత అమ్మవారు ముందు అంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి ముందు చిన్న పీట వేసి పీట మీద ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పిండితో దీపాన్ని చక్కగా తయారు చేసుకుని దాని మీద గంధంతో లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు కుంకుమ బొట్టు పెట్టి అందులో ఆవునేతిని పెట్టి ఆవునేతితో ఒక యాలకుని వేసి చక్కగా పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే కనుక ఆ దీపారాధన చేసుకునే సమయంలో నువ్వు ఏదైతే సంకల్పాన్ని కోరుకుంటావో ఆ సంకల్పం ఏంటో చెప్పుకుని నీకు నచ్చిన వారితో పెళ్ళి కావాలని, చేస్తున్న వ్యాపారంలో బాగా కలిసి రావాలి అని, లేదా ఆరోగ్యం చక్కగా ఉండాలి అని, లేదా సొంత ఇల్లు కట్టుకోవాలని, కానీ నీ భర్త మారాలి అని, కానీ ఏదైతే నువ్వు సంకల్పం చేసుకుంటావో నువ్వు ఆ దీపాన్ని వెలిగించి సంకల్పం చేసుకోవాలి. తరువాత ఒక పసుపు చిన్న క్లాత్ తీసుకుని అందులో కొంచెం పసుపుని కుంకాన్ని వేసి ఒక 5 రూపాయల బిళ్ళను పెట్టి దాన్ని నువ్వు ఆ అమ్మవారి ముందు ఒక ముడుపులాగా లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి నీ మనసులో కోరిక ఏంటో సంకల్పించుకుని
దాన్ని లక్ష్మీ జయంతి రోజున బీరువాలో కనుక పెట్టుకున్నట్లయితే నీకు మంచిగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా అయినా కానీ లేదా బంగారం రూపంలోనైనా కానీ మంచిగా కలిసి వస్తుంది. డబ్బు అనేది అలా ప్రవాహంలో దూసుకు వస్తూనే ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా లక్ష్మీ జయంతి పౌర్ణమి కలిసి రావడం వల్ల ఆ రోజు పూజ చేస్తే బాగా అమ్మవారి కృప మన మీద ఉండడం, ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అని గుర్తుంచుకోవాలి. ఇక మార్చి 14వ తారీఖుల్లో కూడా ఆ పని చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పని చేయడం కానీ లేదా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే కనుక దాన్ని ప్రారంభించుకుంటే కూడా మీకు చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎటువంటి బాధ అనేది ఆ రోజు కలగదు. చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా చాలా వరకు తగ్గుతుంది. మీ జాతక దోషాలు తొలగించుకోవడానికి ఆ రోజు చాలా మంచిది. అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి మాలను ధరింపచేసి గుడికి ముందు 5 ప్రదక్షిణాలు చేసినా కానీ మీకు శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అలాగే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకున్న, లింగ రూపంలో ఉన్న ఆ శివుని దర్శించుకున్నా కూడా మీకు శనిగ్రహ దోషాలు ఉంటే అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా చక్కగా మనం చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 14వ తారీఖున మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. అందులో లక్ష్మీ జయంతి పౌర్ణమి కలిసి రావడం వల్ల నేను చెప్పిన చేస్తే అద్భుత ఫలితాలు అనేవి కలిసి వస్తాయి. కనీసం కొబ్బరి చిప్పలో ఆవునేతిని వేసి ఆ రోజు దీపాన్ని పెట్టినా కూడా చాలా అద్భుత ఫలితం ఉంటుంది. ఈ లక్ష్మీ జయంతి పౌర్ణమి కలిసి రావడం వల్ల ఆ రోజు మీరు ఒక్క దీపాన్ని వెలిగించినా మీరు 9 జన్మల వరకు దీపాన్ని వెలిగించినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది. ఈ లక్ష్మీ జయంతి రోజు మీరు అమ్మవారికి ఒక పుష్పాన్ని సమర్పిస్తే మీరు సమర్పించినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది. ఈ లక్ష్మీ జయంతి రోజు మీరు లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేస్తే 9 జన్మల వరకు మీరు ఆ అమ్మవారిని పూజించినంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా మార్చి 14వ తారీఖు లక్ష్మీ జయంతి రోజు మీరు ఏ అమ్మవారి ముందు దీపం పెట్టినా కూడా మీరు 9 జన్మల వరకు దీపం పెట్టినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. కనుక 14వ తారీఖున మాత్రం ఈ అవకాశాన్ని, ఈ అదృష్టాన్ని ఉపయోగించుకోకుండా మాత్రం ఉండొద్దు. మీకు కలుసుబాటుతనం రావాలి అన్నా కానీ, మీరు పట్టిందల్లా బంగారం కావాలి అన్నా కానీ, మీ సంకల్పం సిద్ధింప చేసుకోవాలి అన్నా కానీ ఈ లక్ష్మీ అమ్మవారి జయంతి రోజున మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ రోజు మీకు అనుకూలంగా ఉన్నది కనుక మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా వస్తువు కొనాలి అనుకున్నా కూడా ఆ రోజు మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. అంతా మంచి జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి అని చెప్పి ఈరోజు దుర్గమ్మవారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. అంతేకాకుండా ఎవరైనా అప్పు ఇచ్చి మీకు తిరిగి ఇవ్వకపోతే కనుక ఆ రోజున తప్పకుండా అప్పు అడిగినట్లయితే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరీ మీ బాకీ తీరుస్తారు అని కూడా గుర్తుంచుకోండి. ఆ రకంగా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజును ఉపయోగించుకోండి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి. మరి ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే, అర్థమైంది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేసి ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.